పాపం చేయగానే వెంటనే దేవుడు శిక్ష వేసేయచ్చు కదా, ఎప్పుడో వచ్చే జన్మ వరకు ఎందుకు ఆగాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలా ఎందుకు, దేవుడు ఎందుకలా చేస్తాడు? ఈ గ్యాప్ వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో ఫలితం అనుభవించాల్సిందే. దానినే కర్మఫలం అంటారు. ఇందులో వివిధ రకాల కర్మలుంటాయి. అయితే పాపం చేశామని చేసిన వారు గుర్తించినా లేకపోయినా భగవంతుడికి తెలుసు కదా. ఎప్పటికప్పుడు చిట్టా రాసుకొని పడతాడని కూడా చెబుతారు. మరి పాపం చేసిన వెంటనే శిక్ష వేసేయకుండా చిట్టా రాసి ఆ తర్వాత జన్మలో ఎప్పుడో దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడెందుకు? ఈ సందేహం చాలా మందిలో ఉంది. ఒకే ఒక ఉదాహరణ ద్వారా మీ సందేహానికి సమాధానం ఇవ్వాలంటే, ఓసారి పరీక్షలో తప్పినంత మాత్రాన చదువు మానేయ్ అని విద్యార్థికి శిక్ష విధించరు. కష్టపడి చదివి పాస్ అయ్యేందుకు మరోసారి పరీక్ష రాసి అవకాశం ఇస్తారు తల్లిదండ్రులు, గురువులు. అలానే భగవంతుడు కూడా తమ గురువు, తల్లిదండ్రుల స్థానంలో ఉండి తప్పు చేసిన బిడ్డలకు ప్రాయశ్చిత్తం చేసే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, లేదు అనేది వారి వారి ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నట్టే చేసిన ప్రతి పాపానికి పరిహారం ఉంటుంది కదా. మరి ఆ పాప ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఈ జన్మలోనే ఏం చేయాలి? పాపాలకు ప్రాయశ్చిత్తమే లేదా అంటే ఎందుకు లేదు? ఉన్నాయి అంటారు వేద పండితులు. చేసిన పాపాన్ని బట్టి శాస్త్రంలో 10 రకాల ప్రాయశ్చిత్తాలున్నాయి. ఇవన్నీ మీ జీవితాన్ని మీరు ఊహించనంత మలుపు తిప్పేవే. అవేంటో వివరంగా తెలుసుకుందాం. మోసం చేసేవారికి ప్రాయశ్చిత్తం. ఎవరి పట్ల పాపం చేశారో అక్కడకు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఉదాహరణకి, ఎవరైనా మిమ్మల్ని నమ్మి వారి ఆస్తులు అప్పగిస్తే వారికి తిరిగి ఇవ్వకుండా కలిపేసుకోవడం మహాపాపం. ఇలాంటి పాపాలు చేస్తే ఆ ప్రభావం పిల్లలపై చూపిస్తుంది. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపం తొలగిపోతుంది. ప్రాయశ్చిత్తం ఏంటంటే, తప్పు ఒప్పుకొని ఆ ఆస్తిని వారికి కానీ వారి తరానికి కానీ తిరిగి అందించాలి. భగవంతుడి సన్నిధిలో చేసిన తప్పును ఒప్పుకొని మీరు మోసం చేసిన కుటుంబానికి కష్టం వచ్చిన ప్రతిసారి ఆదుకునేలా ఉండాలి. సరిదిద్దుకోలేని పాపం చేస్తే ప్రాయశ్చిత్తం. ఎవరి పట్ల పాపం చేశారో వారి వద్దకు వెళ్ళి తీర్చుకునే అవకాశం లేనప్పుడు, అంటే ఉదాహరణకు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వదిలేసిన తర్వాత కొన్నాళ్లకు మీకు బుద్ధి వచ్చేసరికి వాళ్ళు భూమి మీద లేకపోవచ్చు. అలాంటప్పుడు అదే వృద్ధాశ్రమంలో కొంతకాలం నిస్వార్థంగా సేవ చేయండి. మీ తల్లిదండ్రులుగా దిక్కు లేకుండా అక్కడున్న వారి కోసం విరాళాలు అందివ్వండి. ప్రాణులు, పక్షులను చంపిన వారికి ప్రాయశ్చిత్తం. తెలియకుండా చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం. పక్షులు, ప్రాణులను చూసుకోకుండా చంపేయడం అంటే ఇవి మీకు తెలియకుండా చేసే పాపాలు. అయ్యో ఇలా జరిగిందని బాధపడిపోతుంటారు. ఆ బాధలోనే 10 మందికి చెబుతారు. చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా, ఇలాంటివే. అయితే దీనికి మరో పరిహారంగా పక్షులకు ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. తెలియక పాపం చేసేవారికి ప్రాయశ్చిత్తం. తెలుసో తెలియకో పెద్ద పాపం చేస్తే అందుకు ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? మీ సమీపంలో ఉన్న క్షేత్రాన్ని దర్శించి అక్కడ దాన ధర్మాలు చేయండి. గాయత్రి జపం కానీ సర్వగాయత్రి జపం 10,000 సార్లు చేయండి. ఆ పాపం నుంచి బయటపడతారు. పాపం అని తెలిసి పాపం చేసేవారికి ప్రాయశ్చిత్తం. అతి పెద్ద పాపాలు చేసేవారు చాంద్రాయణ వ్రతం చేయాలి. అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యం నుంచి చంద్రుడికి నమస్కరించి ప్రదోష వేళలో ఇష్ట దైవానికి పూజ చేసి చంద్రుడికి నమస్కరించి ఓ ముద్ద తింటారు. రోజుకో ముద్ద పెంచుతూ చంద్రకళలు అనుసరించి ఆహారాన్ని మితంగా తీసుకుంటూ వ్రతం చేయడం. పౌర్ణమి వరకు రోజుకో ముద్ద పెంచుతూ
ఆ తర్వాత అమావాస్య వరకు మళ్ళీ రోజుకో ముద్ద తగ్గిస్తూ రావాలి. ఇలా నెల రోజులు చేసే వ్రతమే చాంద్రాయణ వ్రతం. మహిళలకు ఇబ్బంది వచ్చే రోజులు మినహా మిగిలిన రోజులు కంటిన్యూ చేయవచ్చు. ఈ చాంద్రాయణ వ్రతం చేయడం వల్ల మీ పాపాలు నశిస్తాయి. గోహత్యకు ప్రాయశ్చిత్తం. పంచమహాపాతకాల్లో ఒకటి గోహత్య. దీని నుంచి విముక్తి కలగాలంటే గోశాలకు వెళ్ళి ఓ గోవుని దత్తత తీసుకొని దాని పోషణ బాధ్యత తీసుకోండి. సేవ చేయడం ద్వారా గోహత్య పాపం నుంచి విముక్తి లభిస్తుంది. భ్రూణ హత్య చేసినందుకు ప్రాయశ్చిత్తం. భ్రూణ హత్య పంచమహాపాతకాల్లో ఇదొకటి. కడుపులో బిడ్డను చంపేయడం కన్నా మహాపాపం మరొకటి ఉండదు. ఓ జీవిని హత్య చేయడంతో సమానం ఈ పాపం. తెలియకో పరిస్థితుల కారణంగానో ఈ పాపాన్ని చేసిన వారికి ప్రాయశ్చిత్తం ఏంటంటే, రామేశ్వరం వెళ్లి ధనుష్కోడి ప్రాంతంలో 1,00,000 గాయత్రి జపం చేయాలి. చంపేసిన జీవి అభ్యున్నతి కోసం నీకు ఉత్తమమైన జన్మ దొరకాలని ధారపోయాలి. అప్పుడే ఈ పాపం నుంచి విముక్తి లభిస్తుంది. హత్య చేసినందుకు ప్రాయశ్చిత్తం. ఏ జీవిని హత్య చేసినా ఆ పాపం నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. పైగా లోకహితం కోసం పాటుపడే వ్యక్తిని చంపేస్తే ఆ పాపాన్ని పోగొట్టుకోవడం మహా కష్టం. ఈ తప్పు తెలుసుకొని దాని నుంచి బయటపడాలంటే 1,000,000 గాయత్రి చేయాలి. అంటే రోజుకు 1000 గాయత్రి చేసినా 15 ఏళ్లకు పైగా పడుతుంది. వాస్తవానికి 1,00,000 గాయత్రి చేస్తేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. దారుణమైన ఈ పాపం నుంచి బయటపడాలంటే ఇలానే చేయాలి. మరి మద్యపానం సేవించే వారికి ప్రాయశ్చిత్తం. పంచమహాపాతకాల్లో ఒకటి మద్యపానం. మద్యపానం తీసుకోవడం కూడా మహాపాపమే. ఈ పాపం నుంచి బయటపడాలి అనుకుంటే కాశీలో 9 రోజులు ఉండి నిత్యగంగా స్నానం చేసి సహస్ర గాయత్రి చేస్తే ఈ పాపాన్ని తేలిగ్గా పోగొట్టుకోవచ్చు. పాపులతో కలిసి తిరిగినందుకు ప్రాయశ్చిత్తం. పంచమహాపాతకాలకు పాల్పడే వారితో కలిసి తిరగడం కూడా పంచమహాపాతకాల్లో ఒకటే. ఆ పాపం దోషం మిమ్మల్ని కూడా వెంటాడుతుంది. వేదంలో 3 సూక్తాలు చెప్పారు. పావమాన సూక్తం, పురుష సూక్తం, త్రిశుపర్ణ మంత్రం పఠించాలి. వీటిని పఠిస్తే పాపాలు చేసేవారితో మీరు తిరిగిన పాపానికి పరిహారం అవుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలు అన్ని శాస్త్రంలో పేర్కొన్నవే. చేసిన పాపానికి ఈ జన్మలోనే పరిహారం చేసుకునేందుకు భగవంతుడు కల్పించిన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో లేదంటే వచ్చే జన్మలో ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారో మీ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.